ఇప్పుడు మీకు ఘీ రైస్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఒక గ్లాస్ బాస్మతి రైస్ కడిగి 1 గంట నానబెట్టాలి. జీడిపప్పు మీకు నచ్చినన్ని, కిస్మిస్ కావలసినన్ని, 6 లవంగాలు, 4 యాలక్కాయలు, 2 బిర్యానీ ఆకులు, 2 దాల్చిన చెక్కలు, చిన్న అల్లం ముక్క, 5 వెల్లుల్లి రెక్కలు, మీడియం సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, ఘీ సరిపడినంత. ఇప్పుడు మన ఘీ రైస్కి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి, ఇలా మిరపకాయలు చీలికలు చేసుకోవాలి, అల్లం వెల్లుల్లి దంచి ఉంచుకోవాలి, మరీ మెత్తగా పేస్ట్ చేయక్కర్లేదు. ఫస్ట్ మనం దీనికి జీడిపప్పులు కిస్మిస్ వేయించి వేరేగా తీసి ఉంచుకోవాలి. ఎందుకంటే అవి ఉడకకూడదు, ఉడికాయంటే మెత్తబడిపోతాయి. సో మన ఘీ రైస్కి సరిపడే నెయ్యి ఇందులోనే వేసేయచ్చు మనం. జీడిపప్పు మీ ఇష్టం. ఇవి మరీ నల్లగా అయిపోయేంత వరకు వేయించకండి, టేస్ట్ మారిపోతుంది. దోరగా కాస్త ఎరుపు రంగుకి వచ్చాక తీసేయాలి. ఇది ఎప్పుడైనా బద్ధకం అనిపించి ఇంట్లో కాయగూరలవి లేకపోతే సింపుల్గా ఎవరైనా చేసుకోవటానికి చాలా ఈజీ. బిర్యానీ అంత ఘాటుగా ఉండదు, ఫ్రైడ్ రైస్ అంత లైట్గా ఉండదు. ఆ రెండింటికి మధ్యలో చాలా టేస్టీగా ఉంటుంది, స్టైలిష్గా అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు మనం కిస్మిస్ కూడా వేసుకుందాం. అంతే. ఇప్పుడు ఈ గిన్నె పెట్టి ఇలాంటి జల్లెడ ఏదైనా ఉంటే దాంట్లో వడపోసుకోండి. ఆ ఘీలోనే మనం ఇప్పుడు ఘీ రైస్ చేసేస్తాం, సరిపోతుంది అది. ఇప్పుడు 2 చెక్కలు, జాజిపత్రి, ఇవి కొంచెం వేగాక మనం లవంగాలు, 4 యాలక్కాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనికి ఎక్కువగా కాయగూరలు ఏమీ అవసరం లేదు, జస్ట్ డ్రై ఫ్రూట్స్ ఉంటే చాలు. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఇవి 1 గ్లాసు అంటే 180 గ్రామ్స్ నుంచి 200 గ్రాముల వరకు ఉంటాయి బియ్యం. మీరు 1 గంట ముందు నానబెట్టుకోవాలి బాస్మతి రైస్, అలా అయితేనే అన్నం పెద్దగా వస్తుంది. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు దీన్ని. మరీ దోరగా వేగక్కర్లేదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 స్పూన్, 2 కలిపి 1 స్పూన్ సరిపోతుంది. ఇందులో ఇంకేమీ అవసరం లేదు, కాయగూరలు కానీ మసాలా పొడులు కానీ ఏమీ అవసరం లేదు. 1 గ్లాసు బియ్యం మనం ఇప్పుడు వేసేసుకుందాం. ఇది నేను ఓపెన్గా వండుతున్నాను కాబట్టి గ్లాసుకి 2 గ్లాసుల బియ్యం నీళ్లు వేస్తాను. అదే మీరు కుక్కర్లో అయితే మాత్రం గ్లాసుకి 1.5 గ్లాసులు మాత్రమే వేయాలి. గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసులు నీళ్లు కుక్కర్లో, లేదంటే ముద్ద అయిపోతుంది. ఇది ఓపెన్ కుకింగ్ కాబట్టి కరెక్ట్గా వస్తుంది. సో సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవటం అంతే. సో 10 నిమిషాల్లో అయిపోతుంది ఇది. ఓకే, దీనికి మూత పెట్టి ఉడకనిద్దాం. పక్కకి షిఫ్ట్ చేసి దీనికి రైతా తయారు చేసుకుందాం. ఈలోగా అది తయారైపోతుంది. సో దానికి ఒక బౌల్ తీసుకుందాం. చిలికిన పెరుగు, ఇది బీట్ చేసిన పెరుగు, దాంట్లో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి 1, పుదీనా, ఇవన్నీ వేసి కలుపుకోండి. ఇంకా ఉప్పు. ఇది
ఫ్రై చేసిన జీరా పౌడర్ బాగుంటుంది. సో సింపుల్. ఫైనల్గా మనం దానిమ్మ గింజలు వేసుకుందాం. కలర్ఫుల్గా చూడటానికి బాగుంటుంది, తీయగా పుల్లపుల్లగా టేస్టీగా కూడా ఉంటుంది. మన ఘీ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం. చూసారా, తెల్లగా వచ్చింది. సో ఇలా వస్తుందన్నమాట. లైట్గా మీరు సిమ్లోనే ఉడికించండి. నీళ్లు మరిగిన తర్వాత సిమ్లో మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలిపెట్టేస్తే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, నట్స్, అవి కొన్ని వేసి కలుపుకోవాలి. ఆ మిగతావేమో మనం సర్వ్ చేసుకున్నప్పుడు పైన వేసుకోవాలి. పొడి పొడిగా చక్కగా వచ్చింది కదా. రెడీ.